హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మా పిల్లల అక్షరాభ్యాసం వ్లాగ్ అండి. సింపుల్గా అక్షరాభ్యాసం మన బడ్జెట్లో ఎలా చేసుకోవాలో తక్కువ ఖర్చుతో నేను ఇక్కడ చెప్తానండి వ్లాగ్లో. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేమైతే స్టార్ట్ అయిపోయామండి బాసర్కి. సో అక్కడ కూడా ప్రైజెస్ చూసాము. 150, 250, 300 అలా ఉన్నాయండి ఒక్కో స్లేటు. మనకి కుంకుమ పసుపు ప్యాకెట్లో అండ్ కొద్దిగా ఎక్కువ ప్రైస్ ఉన్న దాంట్లో వచ్చేసి బాక్స్లో వస్తుంది. అందుకే నేను ఇంటి నుండే తీసుకెళ్ళాను. సో మనకి ఇక్కడ ఏమేమి అవసరం ఉంటాయో నేను ఇక్కడ చూపిస్తాను. పలక, బలపం, పూలదండ, బియ్యం కంపల్సరీ, పసుపు, కుంకుమ, కొబ్బరికాయ. సో ఈ ఐటమ్స్ అయితే కంపల్సరీ అండి. వాళ్ళు అందులో ఒక కండువా ఒకటే ఎక్స్ట్రా ఇస్తారు. మనకు కావాలనుకుంటే మనం అది కూడా తీసుకెళ్ళొచ్చు. సో ఇలా నేను ఇంటి నుండి తీసుకెళ్ళిన ఐటమ్స్తో మా పిల్లల ఇద్దరు అక్షరాభ్యాసం కూడా చాలా బాగా జరిగింది. ఫీలింగ్ బ్లెస్డ్. నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇక్కడ ఏంటంటే మనకు స్లేట్ పైన బియ్యం పోసి మన చేత్తోని, మన పిల్లల చేత్తోని కుంకుమార్చన చేయిస్తారు. ఆ కుంకుమార్చన చేయించిన బియ్యం అండి. సో పంతులు గారు ఏం చెప్పారంటే, ఇంటికెళ్ళి పరమాన్నం అండి, మీరు మీ పిల్లలు కలిసి తినండి అని చెప్పారు. సో ఇది కొంచెం కుంకుమ అలా కలిసి ఉంటుంది కదా, ఒక 2-3 వాటర్స్లో వాష్ చేసేసి నేను అండ్ ఇది కొద్దిగానే ఉంది కాబట్టి నేను ఇంకొక చిన్న చాయ్ గ్లాస్ అంత బియ్యం తీసుకొని అందులో యాడ్ చేశాను. సో యాడ్ చేసి నేను పరమాన్నం వండానండి. ఉంచొచ్చు, కాకపోతే నేను నెక్స్ట్ డేనే చేసేసాను, మళ్ళీ మర్చిపోతాం అన్నట్టు. అలా ఇంకొద్దిగా బియ్యం అలా యాడ్ చేసి కడిగి నేను బియ్యం వండేసానండి. ఏంటో దేవుడి ప్రసాదం అనో ఏమో కానీ ఎంత టేస్ట్గా వచ్చిందో పరమాన్నం అయితే. చూస్తే నేను తక్కువ బియ్యంతోనే చేశాను, చాలా టేస్ట్గా వచ్చింది. సో చూశారు కదా, అక్కడికి వెళ్ళి ఎలా ఉంటుందో ఏమో అని అస్సలు కంగారు పడకండి. సింపుల్గా మనకున్న దాంట్లోనే చేసుకోవాలి. అండ్ అన్ని ఐటమ్స్ కూడా మ్యాండేటరీ కావు. సో నేను చెప్పినవన్నీ అయితే కంపల్సరీ. మీరు ఆ సామాన్లు ఇంటి నుండే తీసుకెళ్ళొచ్చు. ఒకవేళ మీకు అక్కడ తీసుకోవాలి అనుకుంటే మీరు అక్కడ తీసుకోవచ్చు. కాకపోతే మనం ఇంటి నుండి తీసుకెళ్ళినట్టు ఉంటుంది కదా, సో అలా నేనైతే ఇంట్లో నుండే తీసుకెళ్ళాను. చాలా బాగా అనిపించింది. మీకు అక్షరాభ్యాసం గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ బాక్స్లో క్వశ్చన్ చేయండి, నేను ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాను. ఎందుకంటే కొంతమందికి తెలియదు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో, ఎక్కడ ఏమేమి తీసుకోవాలో అలా అని. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా నేను క్లారిఫై చేస్తాను. సో అస్సలు కంగారు పడకండి. దేవుడి దయ ఉంటే మాత్రం ఎంతమంది ఏం ఆటంకాలు పెట్టినా అన్నీ కరెక్ట్గా సవ్యంగా అయిపోతాయి. అస్సలు టెన్షన్ పడొద్దు. అండ్ ఎప్పటికీ మన పిల్లలకి మంచి చదువు రావాలి, విద్యా బుద్ధిని ప్రసాదించమ్మా అని ఆ సరస్వతి దేవిని మంచిగా కోరుకొని ఈ ప్రసాదం నైవేద్యంగా నేను దేవుడి దగ్గర పెట్టాను. సో చూశారు కదా, ఇలా వండి ఫస్ట్ అదే పరమాన్నంని మనం దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి కొద్దిగా మంచినీళ్ళు కూడా పెట్టండి. తర్వాత ఆ ప్రసాదాన్ని మన పిల్లలకి తినిపించాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.